హ్యాపీ మార్నింగ్ ఆల్ హ్యాపీ. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకొని మీ కలపై పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అర్జాలు చూస్తూ నవ్వుతూ ప్రశాంతంగా కలుతారు. డ్రింక్ సమ్ వాటర్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. సరే, వాళ్ళంతా హ్యాపీగా ఉందండి. ఓకే. ఇది మీరు చూసుకోనప్పుడు అసలు కడుచుకుంటే చేయవలసిందంతా వెలుగులాగా పొన్నమి వెన్నెలాగా ఉన్నట్టు ఉందండి. ఈ తాడా యాక్టివేట్ మటుకి బాగా అవుతుందండి. తాడా యాక్టివేట్ అక్కడ మనం పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడల్లా జిమ్ అని లాగటం అలా చేస్తుందండి. ఓకే. ఇవాళ ఓంకారం అప్పుడండి శివలింగం పూజ చేస్తే నేను అలాగే పూజ చూస్తూ కళ్ళు మూసుకొని అలాగే కూర్చున్నానండి. ఆ కూర్చుంటే ఆకారంలో శివుడు పార్వతి నాట్యం చేస్తున్నారు ప్రశాంతంగా. ఆ నాట్యం చేస్తుంటే నాకు ఒడిలో తులసి మాల పడిందండి. ఏంటి పడింది చూస్తే తులసి మాల. వాళ్ళు డాన్స్ అయితే వాళ్ళ మెడలోంచి నా తులసి మాల పడింది. వెరీ గుడ్ అండి. మీకు బ్లెస్సింగ్స్ వచ్చాయి. అలా వచ్చేసరి ఇవాళ మా హస్బెండ్ చెప్తున్నానండి. ఆయనకి చెప్పాను. సిస్టర్ హీలింగ్ అప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఆయన మా మామగారి కన్నా వాళ్ళ అమ్మ నాన్న ఆమె ఆరోగ్యం బాగలేదు కదా, ఆమెకు బ్లెస్సింగ్స్ ఇవ్వమని చెప్పారండి. బ్లెస్సింగ్స్ వచ్చినట్టు హ్యాండ్స్ కనిపెట్టాయి. మనీ కౌంటింగ్ అంతా బాగానే ఉంది. మనీ కౌంటింగ్ చేసేటప్పుడు వాళ్ళ మనీ హ్యాండ్స్ లో పట్టినప్పుడు వైబ్రేషన్ అవుతుంది హ్యాండ్స్ కి. మనీ పట్టుకున్నప్పుడు గురువు గారికి 10% ఇచ్చానండి, బాబా గారికి 10% ఇచ్చాను. ఇవాళ వచ్చేసి నాకు మనీ ఇచ్చి పెట్టాను కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టేసి రసీదు తీసుకొని గొలుసు ఇంటికి తెచ్చుకున్నానండి. గొలుసు ఇంటికి తెచ్చుకొని పూజ పెట్టేసుకొని మెడలో వేసుకున్నానండి. ఇంకా కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టేసానండి. ఈఎంఐస్ లేకుండా క్లియర్ చేశాను. బీరువాళ్ళ మటుకి ఒక అరలో ఎప్పుడు డబ్బులు పెట్టుకుంటానండి. వంటగదిలో రెడ్ బాక్స్ నిండా ఫుల్గా ఉంటాయి. నా బ్యాగ్లో 500 నోట్స్ మట్టుకు ఉంటుందండి. వాళ్ళు వచ్చేసి వీళ్ళు బయటికి తీసుకెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకని నాకు ఒక స్కూటీ కావాలని షోరూమ్కి వెళ్ళి ఒక స్కూటీ తీసుకున్నానండి. వెరీ గుడ్. ఆ స్కూటీ తీసుకొని రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నానండి. ఇంకా ఎవరిని అడగకుండా నేనే వెళ్ళేటట్టు ఒక బైక్ కొనుక్కున్నానండి ఇవాళ. వెరీ గుడ్ అండి, కంగ్రాట్స్. పార్క్ వెళ్ళాలంటే నిన్న తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదండి. అందుకని ఇంకా డిసైడ్ అయ్యాను. అందులో మీరు ఇవాళ పార్క్ తీసుకెళ్లారండి. పార్క్ తీసుకెళ్ళి అది పేపర్ వేసినట్టు అంతా క్లియర్గా ఉందండి. చాలా బాగుంది సార్. వెరీ గుడ్. ఇది కొరంగి మాల వేసుకున్న తర్వాత మిరాకిల్స్ వచ్చేసి మా బాబుకి స్కూల్లో ఒక అనౌన్స్మెంట్ చేశారండి. 590 అబోవ్ వచ్చిన వాళ్ళకి ఎన్ఆర్ఐ కాలేజీలో 2 years ఫుల్ ఫ్రీగా బుక్స్ అన్ని వాళ్ళే చెప్పిస్తా అన్నారండి. అదే మిరాకిల్. నాకు ఒక ఆఫీస్లో మిరాకిల్, హెల్త్, మొత్తం నాకు 3 మిరాకిల్స్ జరిగినాయండి ఈ 11 days లో. వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు మీ అబ్బాయి ఆ లాకెట్ వేసుకుంటాడు కాబట్టి కన్ఫర్మ్ గా తనకి మార్క్స్ అలా వస్తాయి, ఖచ్చితంగా సీట్ కూడా వస్తుంది. సో మీరే హీలింగ్ చేయాలండి మా అబ్బాయిని కూడా. తప్పకుండా. ఓకే సార్, ఈ అవకాశం కల్పించిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది సార్.
డివైన్ లైట్ రోజుకి ప్రొటెక్టింగ్ చాలా బాగా. ఇంకా మీరు డివైన్ లైట్ అనకుండా ముందుగానే ఓపెన్ అవుతుంది సార్. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇంకా డివైన్ లైట్ అనుకున్న ముందనే నాకి అలా ఓపెన్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈవేళైతే గిన రోజుకి ఇంకా మాకు శక్తి వస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎనర్జిటిక్ చాలా ఫుల్‌ఫిల్ అవుతున్నందుకు చాలా హ్యాపీ సార్. అలాగే ఆహ్, ప్రేయర్ చేస్తూ ఓంకారం చెప్తూ నేను డీప్‌లోకెళ్ళిపోతున్నాను సార్. ఈ మధ్యన చాలా అదొక మిరాకిల్ అనిపిస్తుంది సార్. ఎందుకో తెలీదు. బాడీ అంతా లైట్‌గా అయితున్నట్టు ఫుల్ లైట్ అయితుంది సార్ బాడీ మాత్రం. ఓంకారం చెప్తూ లైట్ అయిపోతున్నాము. తర్వాత ఓంకారం వింటూనే ఏదో ఒకటి విజన్స్ కనిపిస్తున్నాయి సార్. ఈ మధ్యన చాలా ఎక్కువ కనిపిస్తుంది. మంచి విజన్స్ కనిపిస్తున్నాయి సార్. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ! అది ఫ్యూచరో మళ్ళా పాస్టేనో నాకు గుర్తు తెలీదు. కానీ మంచి విజన్స్ వస్తున్నాయి సార్. అంటే ఫ్యూచర్‌లో జరగబోయే విజన్స్ పిల్లల గురించిను, మా గురించిను మంచి విజన్స్ వస్తున్నాయి సార్. అదైతే నేను కనిపెడుతున్నాను సార్. నాకది కనిపిస్తున్నాయి సార్ అలాంటివి. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే గిన. అంతా మీ బ్లెస్సింగే నాకు కూడా. ఇప్పుడు గూడా నేను చెప్పేది ఎప్పటికి అదే సార్. అంతా మాకేది ఒక్క చిన్న మిరాకిల్ జరిగినా అంతా మీ బ్లెస్సింగే సార్. మీ నుండి మేము నేర్చుకునే ఆహ్, సబ్జెక్ట్ చాలా ఉంది సార్. నాకైతే అది బాగా తెలిసొస్తుంది సార్. చాలా హ్యాపీ సార్ నేనైతే. థాంక్ యూ సార్. అలాగే నిన్న అబ్బాయి ఫోను చేసాడు సార్. ఆ నవోదయ ఎగ్జామ్ రాసినప్పుడు మమ్మీ 100కి 98 మార్క్స్ 92 మార్క్స్ కంపల్సరీ మమ్మీ అని చెప్పాడు. 92 మార్క్స్. ఔట్ ఆఫ్ 100కి 92 మార్క్స్ వస్తాయి మమ్మీ అని చెప్పాడు. కన్ఫర్మ్‌గా చెప్పాడు సార్. ఈసారి మాత్రం మళ్ళీ నెక్స్ట్ 15థ్‌కి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. దానికి కూడా చెప్పాడు మమ్మీ. హాయిగా రాస్తున్నాను. నాకే టెన్షన్ లేదని జెప్పాడు. నేను కూడా బ్లెస్సింగ్ అన్నీ ఉంటాయని నేను మనసులో జెప్పి, గాడ్ బ్లెస్ యూ నాన్న అని జెప్పాను. అది చాలా మిరాకిల్ అనిపిస్తుంది సార్. పిల్లలు అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నాకు కూడా. ఇద్దరు మా అమ్మాయి గూడా అంతే. మొన్న హిందీలో నార్మల్‌గా 9 మార్క్స్ అని చెప్పింది సార్. తను రాసిన ఎగ్జామ్‌కి 9 మార్క్స్. తన గుర్తుపెట్టుకున్న ఆన్సర్ రాసింది. ఓన్‌గా రాసిన ఆన్సర్‌కి ఏస్తారో తెలీదు మమ్మీ అని చెప్పింది. ఇస్తారులే ఏం కాదని చెప్పాను. 20కి 17 మార్క్స్ ఏసారండి. ఓన్ మార్క్స్ వెరీ గుడ్. ఓన్ ఆన్సర్స్ రాసిన ఆన్సర్స్‌కి. ఆ అమ్మాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంతా మీ బ్లెస్సింగే. మా ఫ్యామిలీకంతా మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్ నేనైతే. తప్పకుండా ఉంటుందండి. అందులో డౌట్ లేదు. ప్లీజ్ సార్. పార్క్‌కెళ్ళినప్పుడు మొన్న ఇంటి ముందు మన పేపర్ ఎయండి అన్నప్పుడు నాకదే గుర్తొచ్చింది సార్. చీటీ రాసి ఫ్లై చేయండి స్కైకి అన్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది సార్. మళ్ళీ చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. ఆ! అలా పార్క్‌కెళ్ళడము, చూడడము అంతా అసలు మేము ఎప్పటికి పార్క్‌కెళ్ళను సార్. రియల్‌గా చెప్తున్నాను. అసలు నేను వాకింగ్ గూడా వెళ్ళను. నా వాకింగ్ నాకు సరిపోతుంది. కానీ ఇక్కడ సెక్షన్‌లో మాత్రం రోజు పార్క్‌కెళ్ళడం మాత్రం కంపల్సరీ. మీరు చెప్పినప్పుడు మాత్రం పార్క్‌కెళ్ళిపోతా. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. రిజల్యూషన్ ముందుగానే ఫ్యూచర్‌లో మనం వెళ్తాము అనేలాగా ఇప్పుడే మాకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీ సార్. అది చాలా ఇక్కడ మేము పొందుతున్నందుకు మాకి చాలా హ్యాపీ. కృతజ్ఞత. అనుభవాలు మీకు చెప్తూ ఉంటే మాకు గూడా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. ఇలా మాకు ఎవరు చెప్పడానికి ఎవరున్నారు అని లేకుండా మీరున్నందుకు మాకు చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు బ్లెస్సింగ్ మీకు మా బ్లెస్సింగ్ ఎప్పుడు మీ బ్లెస్సింగ్ మాకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజైతే గిన కోటి దేవతలు వచ్చారు సార్ ఈరోజు. చాలా హ్యాపీ అనిపించింది. నేనెప్పుడూ పూజించే ఆంజనేయ స్వామి విత్ శివయ్యను ఇద్దరు కనిపించి చాలా హ్యాపీగా బ్లెస్సింగ్ ఇచ్చారు సార్. యాన్సిస్టర్ సీలింగ్ అయితే ఇంక చెప్పలేనంత యాన్సిస్టర్ సీలింగ్ మంచిగా జరుగుతుంది సార్. అందరూ నవ్వుతూ ము వాళ్ళంతా మాకు బ్లెస్సింగ్ ఇస్తున్నందుకు మాకు, మా పిల్లలకి మీకు చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మనీ కౌంటింగ్‌లో ఈరోజు నేను మళ్ళీ ఇంకొకటి ఇది తీసుకున్నాననుకుంటా కదా సార్. దానికి నేను ఈరోజు పే చేసినట్టు దానికి కొంచెం అమౌంట్ కట్టేసినట్టు నన్ను విజువలైజేషన్ చేసుకున్నాను సార్ ఈరోజు. ఎంతైనా దానికి నేను
కొంచెమైనా ఇచ్చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నాకు ఈరోజు ఎంతో విజువలైజేషన్ వచ్చింది సార్. క్లియర్‌గా కనిపించింది సార్. ఈరోజైతే నాన్నకి కూడా ఫోన్ చేసి చెప్పేసాను. నాన్న ఇలా ఉంది. ఇంక చేసేసేయి ఇంకా మిగిలినది ఇంకా 2 మంత్స్ పెండింగ్ పెట్టేయి డాడీ అని చెప్పేసాను. వాళ్ళు కూడా సరే అమ్మా నువ్వెలా చెప్తే అలాగే అని చెప్పారు సార్. అంతా మా సార్ బ్లెస్సింగే నాకు కూడా ఉండాలని కోరుకుంటూ మనీ కౌంటింగ్ మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రిలాక్స్ అనిపిస్తుంది సార్ మనీ కౌంటింగ్ మాత్రం. ఎప్పటికి సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనీ కౌంటింగ్. 10% గురువుగారికి నాకు ఇంకా తెలిసినది ఏదో నాకున్నంతలో నేను సాయం చేయడానికి నేను ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నాకది బ్లెస్సింగ్ ఇవ్వండి సార్. నేను కూడా ఒక నలుగురికి హెల్ప్ చేసేటట్టు అలాగా ఉండాలని సోషల్ వర్క్ చేయాలని అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. దీంట్లోకొచ్చిన తర్వాత. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ గురూజీ. వెరీ గుడ్. మీకు ఎప్పటి నుంచి విజన్స్ కనిపిస్తున్నాయి జరగబోయేవన్నీ? సార్ ఇంకొకసారి చెప్పండి. మీకు విజన్స్ ఎప్పటి నుంచి కనబడుతున్నాయి క్లియర్‌గా? అవును సార్. నాకు ఈ విజన్స్ కనిపిస్తున్నాయి. అది ఎన్ని రోజుల నుంచి? సార్ ముందు సెక్షన్‌లో కూడా ఒక లాస్ట్ టైమ్‌లో అట్లా కనిపించాయి. ఈ సెక్షన్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి క్లియర్‌గా కనిపిస్తున్నాయి సార్ రిజల్ట్స్. ఈ సెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిజల్ట్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. నాలో నేను మాట్లాడుకోవడం అది జరుగుతుంది సార్ నాకు అప్పుడప్పుడు ఎందుకో తెలీదు. కానీ ఏది జరిగినా పాజిటివ్ గానే ఉంటుంది సార్ అది. హార్ట్‌ఫుల్ గానే ఉంటుంది. పాజిటివ్ గానే ఉంటుంది. ఎక్కడ ఏమి మళ్ళా మైనస్ ఏమి ఉండదు. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విజన్స్ మాత్రం కంటికి కట్టినట్టే కనిపిస్తాయి సార్. నాకు ఏది కావాలంటే అది అప్పటికే అయిపోతుంది. నాకు ఏది కావాలంటే అప్పటికొస్తుంది. అంటే నేను అనుకుంటున్నాను ఇంకా నేను ముందుకి వెళ్ళ వెళ్ళేయడానికి నాకు ఇంకా టైం వస్తుంది అని నేను కోరుకుంటున్నాను. నాకు దాని గురించి వెరీ గుడ్. ఐడియా లేదు సార్. మీరు చెప్తే ఏమన్నా నేను దాన్ని పోషించుకుంటాను. యాక్చువల్‌గా మనకేదైనా కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? దాని గురించి ఊహించుకుంటాం. మనం దాన్ని హార్ట్‌ఫుల్‌గా ఊహించుకుంటే ఖచ్చితంగా ఫీల్ అయితే కంపల్సరీ అయిపోద్ది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రూ. 10 కూడా చేతుల్లో లేకపోవచ్చు. ఎక్కడో లేకపోవచ్చు. మీకో స్కూటీ కావాలని మీరు డిసైడ్ అయితే ఒక నచ్చిన బైక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేడీస్ బైక్. అది సుజుకి యాక్సెస్ అవ్వచ్చు, హోండా యాక్టివా అవ్వచ్చు, యమహా ఫ్యాషన్ అవ్వచ్చు, లేదా వెస్పా అవ్వచ్చు. నచ్చిన బైక్ మీరు ఊహించుకొని, నచ్చిన కలర్ మీరు ఊహించుకొని, ఆ ఫోటో చూసుకొని, ఒకసారి ఫోటో చూసుకొని, ఆ బైక్ మీద వెళ్తున్నట్టు, బైక్ మీద తిరుగుతున్నట్టు, బైక్ మీద మీ పిల్లల్ని ఎక్కించుకొని మీరు తిప్పుతాన్ని ఊహించుకుంటే ఆ బైక్ మీకొచ్చేస్తది. మీకు కావాల్సిందేంటి? మీరు డిసైడ్ అవ్వడమే. బయటైతే మీకు లేట్ అవుతది. కానీ హీలింగ్‌లో చాలా ఫాస్ట్‌గా అవుతది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ సెషన్‌కి ఎంటర్ అయ్యారో, మీరు ఒక పాజిటివ్ వరల్డ్‌లోకి ఎంటర్ అయిపోయినట్టే. 24 అవర్స్ మీరు రిసీవ్ మోడ్‌లో ఉంటారు. ఒక దాని మీద ఫోకస్ పెట్టి మీరు హార్ట్‌ఫుల్‌లో దాని మీద విజువలైజ్ చేస్తే ఖచ్చితంగా అది మీ చేతిలో ఉంటది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి. నా బైక్ ఎలా వస్తదండి? ఎవరిస్తారంటే రాదు. మీరు బైక్ ఉన్నట్టు బైక్ మీద తిరుగుతున్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు బైక్ వస్తది. మీరే కొనుక్కోవచ్చు. లేదా మీ హస్బెండ్ ఇవ్వచ్చు. లేదా మీ ఆఫీస్‌లో మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు. లేదా ఏదో లక్కీ డ్రాలో మీకు బైక్ దొరకవచ్చు. మీరు ఫీల్ అయితే మీకొచ్చేస్తది. హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వద్దు. దట్ ఈస్ విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్. ఎంత పవర్‌ఫుల్ అంటే అంత పవర్‌ఫుల్. మీరు హార్ట్‌ఫుల్‌గా డిసైడ్ ఊహించుకుంటే మీకు ఖచ్చితంగా వస్తది. కానీ వన్స్ మొదలెట్టిన తర్వాత అది వచ్చేంత వరకు అది విజువలైజేషన్ ఆపకూడదు. మీరు గట్టిగా నమ్మితే 1 డేలో కూడా రావచ్చు. లేదా వారం రావచ్చు. లేదా నెల రావచ్చు. కానీ ఖచ్చితంగా వస్తది. సో ఏదైనా కోరుకొని దాని మీద ఫోకస్ పెట్టండి. అయిపోద్ది. అలాగే అది విజువలైజేషన్. అలాగే ఎప్పుడైతే మీరు హీలింగ్ సెషన్‌లోకి వచ్చారో మీకు తెలియకుండా మీ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలీదు. చక్రాస్ యాక్టివేట్ అయ్యాక ఆటోమేటిక్‌గా మీ సిక్స్త్ సెన్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మన సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ అయిందో మనకు జరగబోయే విషయాలన్నీ ముందుగా తెలుస్తాయి. సడన్‌గా మీ ఇంటికి ఎవరు వచ్చాడో మీకు అనిపిస్తుంది. ఎవరైనా వస్తే బాగుండు అనిపిస్తది. ఖచ్చితంగా వాళ్ళు మీ ఇంటికి వస్తారు.
మీ చుట్టాల మంది మీకు ఫోన్ చేస్తారేమో అని మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈరోజు మీరు సినిమాకి వెళ్తే బాగుంటుందేమో అనుకుంటారు. ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్తారు. మీ ఆలోచన ఏదైతే అవుతుందో అది నిజం అవుతుంది. దట్ ఈస్ సిక్స్త్ సెన్స్. ఆ సిక్స్త్ సెన్స్ మీకు యాక్టివేట్ అయ్యింది. ఎందుకంటే మీకు విజన్స్ వస్తుంది. మనకు విజన్స్ రావాలంటే మన మైండ్ పీస్ఫుల్గా ఉంటారు. ఆ మైండ్ పీస్ఫుల్నెస్ ఇక్కడ ఓంకారంలో అవుతుంది. సో మీరు ఉదయం నుంచి సాయంత్రం ఎంతమందితో మాట్లాడినా సరే, ఇరినేటివ్ విన్నా సరే, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఎప్పుడు సెషన్ అటెండ్ అయ్యారో అవన్నీ కూడా లైవ్ లోనే హీల్ చేసేస్తున్నాం. మిమ్మల్ని క్లీన్ చేస్తున్నాం. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆడ మీరు చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, మీకు మెరాకిల్స్ వస్తాయి, మల్టిపుల్ మెరాకిల్స్ వస్తాయి. చక్కగా సిక్స్ సెన్స్ యాక్టివేట్ అయింది కాబట్టి దాని అన్ని మీకే వస్తాయి. ఇప్పుడు మీకు యాక్టివ్ అయింది, నెక్స్ట్ మిగిలిన యాక్టివేట్ అవుతుంది. అవ్వపడంటూ ఉండదు. వర్షం పడితే ఎలా అందరూ తడుస్తారో అలాగే ఈ సెషన్ వచ్చిన అందరూ కూడా అన్ని యాక్టివేట్ అవుతాయి. సో ధీమాగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ. నిజంగానే సార్, ఇది మటుకు యాక్చువల్ మిరాకిలే జరుగుతున్నాయి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఫిబ్రవరిలో మటుకు బాగా జరుగుతున్నాయి సార్. అయితే నేను మొన్న నైట్ అదే మండే అయినా ట్యూస్డే నా క్లాస్ ఉంది కదా సార్. క్లాస్ ఉంటే ఎక్కువ నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే కథలు చెప్పాలనుకుంటే ఎక్కువ తెనాలి రామకృష్ణ కథలు చూస్తా సార్ నేను. తను బాగుంటాయి, మనకు కూడా యాక్టివ్ వస్తుంది, మనకు కూడా చెప్పగలం ధీమా ఒకటి వస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎట్లాగో నేను తలుచుకుంటా అనుకోండి. మొన్న ఈవినింగ్ పెట్టి చూశాను సార్. ఒక 1/2 అవర్ వరకు చూశాను. అయితే దాంట్లో రామకృష్ణుల వారికి కాళీమాత ప్రత్యక్షమై నాలుక మీద రాస్తుంది కదా సార్ తనకి. అట్లా ఆయనకి కాళీమాత అనుగ్రహం ఉంటుంది రామకృష్ణుల వారికి. అందుకే అంత తను తెలివిగా ముందే అన్ని ఊహించుకొని చెప్తా ఉంటారని ఆ దాంట్లో వచ్చింది సార్. వచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు, దాంట్లో ప్రత్యక్షమయ్యారు. అది నా చిన్నప్పుడు సార్, నేను బాగా చదువుకునేటప్పుడు కాళీమాతని బాగా మనసులో అనుకునేదాన్ని సార్. ఆమె బాగా తలుచుకునేదాన్ని. సేమ్ ఇదే ఆకారం తలుచుకున్నట్టు నాకు గుర్తుకొచ్చింది సార్. నా చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు అంటే 8th 9th చదువుకునేటప్పుడు సార్. అప్పుడు బాగా అంటే సత్యసాయి బాబా భజనలు జరిగేది. మేము అప్పుడు రామగుండంలో ఉండేవాళ్ళం. మా నాన్నగారు మైనింగ్ లో చేసేటప్పుడు మేనేజర్ గా రామగుండంలో ఉన్నప్పుడు సెక్రటరీ స్కూల్లో 7th వరకు చదివాను సార్. తర్వాత సింగరేణి స్కూల్లో చదివాను 10th వరకు. అయితే ఆ టైంలో 9th 10th టైంలో 8, 9, 10 టైంలో మాకు వారం ఏం చేసేవారంటే సత్యసాయి బాబా గురువారం ఒకళ్ళ ఇంట్లో భజన పెట్టేవారు సార్. ఆ భజనకి వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు సత్యసాయి బాబా అంటే బాగా, ఆ తర్వాత షిర్డీ సాయిబాబా వచ్చారనుకోండి. అయితే అప్పుడు బాగా ఏది వచ్చినా ఒకళ్ళు చీకట్లో మనం ఆ కాలనీ నుండి మా కోటకి రావాలంటే భజనకి వెళ్ళి కానీ ఎట్లా రావాలని అమ్మవారిని బాగా తలుచుకుని సార్. ఎందుకో కాళీమాత తల్లి కాపాడినాను, నేను ఇంటికి క్షేమంగా వెళ్ళాలి తల్లి, కాళీమాత అని తలుచుకుంటూ వెళ్ళేదాన్ని సార్. నేను ఎక్కడికి వెళ్ళిన సేమ్ అదే విజన్ సార్. నాకు ఆ మొన్న నైట్ పడుకున్నా. నాకు అదే విజన్ వచ్చిందని చెప్పారు సార్ మన ఓంకారంలో. సేమ్ అదే సార్. అమ్మవారిని ఎప్పుడైతే నేను తలుచుకున్నానో, నాకు కొంచెం కాఫును అది ఉండే కదా సార్. నేను అనుకుంటున్నా కాఫును కొంచెం అది ఉంది కదా, మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు మామూలుగా కాకుండా ఇంకోటి వస్తుంది నేను చాలా గమనించాను సార్. మొన్న నైట్ నుండి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ నేను ఊపిరి వదిలే ముందే సార్ లెఫ్ట్ నాజిల్ నుండి శబ్దం వచ్చేదన్నమాట. మొన్న నేను ఎప్పుడైతే అమ్మవారిని తలుచుకున్నానో అప్పటి నుండి అది శబ్దం మనం ఊపిరి వదిలే ముందు కంటే ఇంకో శబ్దం వచ్చేది, అనే శబ్దం వచ్చేది ముక్కులోంచి. నేను గమనించాను సార్. ఈ ముక్కు ఇట్లా మూసి దీంట్లో చూశాను, దీంట్లో రావట్లేదు రైట్ సైడ్. మళ్ళీ ఈ ముక్కు మూసి ఇటు చూస్తే ఇటు వస్తుంది సార్. అది ఎప్పటి వరకు వచ్చిందంటే మీతో నేను చెప్పాను చూడండి, నిన్న ప్రొద్దున నాకు ఇట్లా ఓంకారంలో ఇట్లా అమ్మవారు కాళీమాత అమ్మవారు కనిపించి లక్ష్మీ అమ్మవారుగా మారిపోయారు సార్ అని చెప్పాను చూడండి సార్. ఆ విజన్ చెప్పిన తర్వాత నేను మళ్ళా వెళ్ళి కొంచెం మిరియాల పాలు కలుపుకొని తాగేదాకా అట్లనే వచ్చింది సార్. మరి
నేను అనుకున్నాను అది ఎందుకు అసలు నేను అనుకుంటున్నాను ఏంటని నేను ఇట్లా ముక్కు మూసుకొని కూడా చూశాను సార్. అయితే వదిలేటప్పుడు వేరే శబ్దం అన్నట్టుగా వచ్చేది సార్. అంటే అమ్మవారు నా హృదయంలో ఉన్నవా తల్లి? ఏంది తల్లి ఇట్లా వస్తుంది అని చాలా సార్లు తలుచుకున్నాను సార్. అసలు ఏంటి ఇట్లా వస్తుందని. అదే నేను మీకు నిన్న ఓంకారంలో చెప్పాను సార్. ఆ తర్వాత నిన్న కార్‌లో వెళ్తుంటే కూడా అసలు రైట్ సైడ్ సార్ మస్తు పెయిను. కొంసేపు నేను ఇవి చేసుకున్నా సార్ మామూలుగా మోకాలికి పెట్టుకొని అది ఓపెన్ ఆహ్, ఈ కాళ్ళది కింద పాదాలకు ఉంచుకొని ఓపెన్ అట్లా కూర్చొని కార్‌లో వెళ్తున్నప్పుడు చేసుకుంటున్నా సార్. కూర్చొని చేసుకుంటూ కళ్ళు మూసుకొని చేసుకుంటుంటే రైట్ సైడ్ మొత్తం ఇట్లా పెయిన్ జివ్వునొచ్చేసింది సార్. రాంగానే అసలు ఈ కళ్ళు ఇవన్నీ ఒకటే లాగడం రైట్ సైడ్ మొత్తం. ఇంక మీకు వెంటనే మెసేజ్ పెట్టా గదా! అదే రైట్ సైడు బాగా పెయిన్ కాగానే మళ్ళా లెఫ్ట్ సైడ్ మొదలైంది సార్. నెమ్మదిగా పెయిన్ మొదలైంది. అప్పుడు మీకు పెట్టాను. పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లోనే నాకు క్లియర్ అయిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత పెట్టడానికి అయిపోద్దండి. నాకు చెప్తే అయిపోద్ది. థాంక్ యూ సార్ అసలు. చాలా మిరాకిల్ అనిపించింది సార్. ఇంకా నేను మీకు ఎప్పుడైతే పెట్టానో ఇంక నేను వదిలిపెట్టేసాను. ఇంక సారే చూసుకుంటారు. నాకు ఏం కాదని అనుకున్నా సార్. అనుకోని అట్లనే మెడిటేషన్‌లో కొంసేపు కూర్చున్నాను. అట్లే ఇక ఖాళీనే ఉంటాం గదా! నిన్నంతా చాలా సేపు కార్‌లో మెడిటేషన్ చేసుకున్నా సార్ నేను. అయితే అట్లా అట్లా అనిపించింది సార్ అమ్మవారిది నాకు. ఆ తర్వాత ఇప్పుడేం లేదు సార్. అంటే నిన్న మార్నింగ్ నేను మిరియాల పాలు తాగే వరకే ఉంది. మీతో చెప్పిన తర్వాత. ఆ తర్వాత ఏం లేదు సార్. మరి అట్లా ఎందుకొచ్చిందో తెలీదు గాని నాకు. నేను ఊపిరి తీసే ముందే ఇంకో శబ్దం వచ్చేది సార్. అన్నట్టుగా వచ్చేది. అది లెఫ్ట్ సైడ్ నుండే వచ్చేది. రైట్ సైడ్ నుండి రాలేదు. నాజిల్ నుండి. అట్లా అనిపించింది నిన్న. ఈరోజు ఓంకారంలో ఫస్ట్ వినాయకుల వారు కనిపించారు సార్. తర్వాత కాళేశ్వరంలో 2 యమలింగమును, శివలింగం కనిపించారు. కానీ ఏం అలంకరణ లేదు సార్. మామూలుగున్నారు. అంటే నేను ఫస్టు అనుకున్నా గదా! 2 డేస్ బ్యాక్ అట్లా అభిషేకం చేయించాలి. ఇట్లా బట్టలు ఇవ్వాలి అని అనుకున్నా కదా! నా మనసులో అట్లా అనిపించింది నాకు. ఉట్టిగా ఇట్లా కనిపించారంటే నువ్వు ఎప్పుడొచ్చి నాకు అభిషేకం చేసి బట్టలు ఇస్తావు అన్నట్టుగా శివయ్య అడిగినట్టుగా నాకు అనిపించింది సార్. అట్లా అనిపించింది విజన్. కానీ మా మ్యారేజ్ డేకి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒకవేళ భూపాలపల్లికి వెళ్దాం అక్కడ 2 డేస్ ఉందాం అనుకుంటే మటుకు మా పాప దగ్గరికెళ్ళి వాళ్ళని తీసుకొనెళ్ళి కాళేశ్వరం టెంపుల్‌కెళ్ళి అభిషేకం చేయించేసి బట్టలు ఇద్దామని అనుకున్నా సార్. అది నేను మనసులో అనుకున్నాను. వెరీ గుడ్ ఇచ్చేసారు. అది సార్. చేపిచ్చేసి ఇచ్చేద్దాం ప్రొద్దునే వెళ్ళి అనుకున్నాను. ఆ తర్వాత ఈరోజు అమ్మను, అత్తయ్య దీవెనలు సార్. ఈరోజు క్షమాపణ అంటే వీళ్ళకి చెప్పుకున్నా సార్. థాంక్స్. నిన్న మా వియ్యకోడలు వాళ్ళ ఇంటికెళ్ళాం సార్. వెళ్తే వాళ్ళకి చెప్పుకున్నా నేను థాంక్స్. ఎందుకంటే వాళ్ళు భోజనము తయారు చేశారు. మళ్ళా నిన్న నాన్ వెజ్ అదంతా ఉంటది కదా సార్. మళ్ళా వెజ్ నేను మా పాప తినము అసలు నాన్ వెజ్. మా కోసం వెజ్ తయారు చేశారు. మళ్ళా బాక్స్‌లో గూడా కర్రీ పెట్టిచ్చారు మా వియ్యపురాలు. మళ్ళీ ఇంటికెళ్ళి ఏం చేసుకుంటావులే అసలే బాగా దగ్గుంది గదా! నీకు చేత కాదని పెట్టిచ్చారు సార్. ఆమె పెట్టిచ్చిందే నయమైంది. ఇవి ఇంటికొచ్చిన తర్వాత మేము మా కషాయాలు అవన్నీ తాగేసాం. నేను వచ్చేసరికి 6:30 అయిపోయింది సార్. మేము ఇంటికొచ్చేసరికి నిన్న. అవన్నీ తాగి మేము చపాతీ చేసుకున్నప్పుడు వాళ్ళని మస్తు థాంక్స్ చెప్పుకున్నా సార్. ఎందుకంటే ఆ టైంలో కూర చేసుకునే ఓపిక గూడా లేదు నాకు. జర్నీ అయిపోయింది కదా కార్‌లో. చాలా థాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే మీరు చేసిచ్చారు. అందుకే మేము నిన్న సద్ద రొట్టె చేశా సార్ నేను. ఒకరోజు సద్ద రొట్టె, ఒకరోజు రాగి రొట్టె చేసుకుంటాం. అది చేసుకున్న తర్వాత తినేటప్పుడు కూడా చాలా సార్లు మా వారు నేను అనుకున్నా. పెట్టిచ్చారు కాబట్టి మనకి సేఫ్ అయింది. అదొకటి సార్. నిన్న మేము అక్కడికి వెళ్ళాం సార్. రిసార్ట్స్‌కెళ్ళి చూసొచ్చాం సార్. అయితే అవి చూపిద్దాం అనుకున్నా గానీ అదేంటే చూపిస్తేనే బావుంటదని నేను అందుకే పెట్టలేదు సార్ అప్పుడు. ఏం పర్లేదు. కంగారు లేదు. అది సార్. అది చూసొచ్చాం. చాలా హ్యాపీ అనిపించింది సార్. మామూలు మనకి ఈరోజు ఈరోజు నాకు క్లాస్ ఉంది సార్. దీంట్లో కొంచెం గొంతు బాలేదని రేపు పెట్టుకున్నా అనమాట క్లాసు. గ్రూప్‌లో క్లాస్ రేపు. వెరీ గుడ్. రేపు ఈవినింగ్ రేపు సెట్ 3 అయిపోతుంది ఏం కాదు. రేపు 3:00 ఉంది సార్ క్లాసు. 3:00 ఉంది. ఇవాళ మనీ మెడిటేషన్ కూడా మంచిగా జరిగింది సార్. నేను అనుకున్నది అయింది.
ఫస్ట్ గురువు గారికి, చారిటీకి, మామూలు గోశాలకి ఇచ్చేసాను. అయితే ఇవాళ షోరూమ్కి వెళ్ళి రెడ్ కారు తీసుకున్నాంట సార్, బుక్ చేసి వచ్చానంట. అయితే బంగారం షాప్ వెళ్ళి ఇవి నాది ఇవి గోమేతకి చేయమని ఇచ్చి వచ్చాను సార్. ఇవి స్టోన్స్ పెట్టి నా రింగ్ కూడా గోమేదకం ఉంటుంది నా పేరు మీద. అవి స్టోన్స్ చేయగా అయితే ఎల్లుండి ఇస్తా అన్నాడు. ఓకే. నల్ల పుసలను అవి అయితే ఇది చేయించుకోవాలని ఉంది సార్, వజ్రం పెట్టి చేయించుకోవాలని ఉంది. అది ఆర్డర్ ఇచ్చి వచ్చేసానంట ఈరోజు. ఏది ముఖ్యరండి? ఇది వజ్రమే సార్ నేను పెట్టుకున్నది, చెవులకు ఓకే. చేయించుకోవాలి. అది ఆర్డర్ ఇచ్చి వచ్చాను. ఈరోజు అది పద్మ బ్యాంక్ వెళ్తా అన్నది కదా సార్, ఈరోజు డబ్బులు వచ్చినట్టు నేను గోల్డ్ రింగ్ ఆర్డర్ ఇచ్చి వాచ్కి ఆర్డర్ ఇచ్చినట్టు విజన్ చేస్తున్నా సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు అమ్మవారు కనిపించటం, మళ్ళా కాళేశ్వరంలో శివయ్య కనిపించటం, పైనుండి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఇవ్వటం. ఈ కర్మదేవతల గురించి సార్ నేను చెప్పే క్లాస్ రేపు. మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా మన చిన్నప్పుడు తెలుగు వయసులో ఒక ఏజ్ లో ఒక దేవుని నమ్ముతాం. వెరీ కేర్ఫుల్ అబ్జర్వ్. ఒక ఏజ్ లో ఒక దేవుని నమ్ముతాం. కాసేపు భయం వేస్తేనేమో ఆంజనేయ స్వామి తెలుసుకుంటాం. ఉరుములు పడితే అర్జున పాగ్ని అంటాం. ఆ ఇంట్లో లేదు అని చెప్తే ఆ దేవుని నమ్ముతాం. మనం నమ్మి కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతాం ఆ దేవుణ్ణి. ఏంటంటే మనం స్కూల్ డేస్ లో కాలేజెస్ లో మన బిజీలో మనం పడి మర్చిపోవాలి, వదిలేస్తాం పూర్తిగా. మనం వదిలేసిన తర్వాత మనం ఇప్పుడే మర్చిపోయాము, మనం బిజీ అయిపోయాము, మన లైఫ్ ఏదో కొనసాగుతుంది. కానీ మనం మర్చిపోయినా వాళ్ళు మనం మర్చిపోరు. ఏదో టైంలో ఏదో వచ్చి మనకు గుర్తు చేస్తారు. అనుకోండి ఆ దేవుడి ప్రసాదం రావడం, ఆ దేవుడి గురించి ఎవరో చెప్పడం, అప్పుడు మళ్ళీ మీకు గుర్తొస్తుంది. మనకు కులదైవం ఉంటారు, అలాగే మన ఫ్యామిలీ కూడా ఉంటారు. అంటే మాకు ఇష్టదైవం ఉంటుంది, కులదైవం ఇద్దరు ఉంటారు. కొంత శివుడు ఇష్టం అయితే వాళ్ళ కులదైవం అంటే ఫ్యామిలీ మొత్తం పూజించే దైవం అమ్మ రావచ్చు. అలా ఒక ఫ్యామిలీకి ఒక దైవం ఉంటుంది, అది కులదైవం. మన ఇష్టదైవం మన నచ్చే దేవుడు. వీటితో పాటు మిగిలిన కూడా వస్తారు మనకి. కొందరు సాయిబాబా వచ్చు, కొందరికి దత్తాత్రేయుడు అలా వస్తారు. మనం ఎప్పుడైతే మన దేవుడు మనం మర్చిపోయినా సరే మళ్ళీ మన టైం వచ్చినా వాళ్ళే మనం గుర్తు చేసే ఎదురప్పుడు మనం గుర్తొచ్చేలా చేస్తారు. కొందరు కళ్ళ కనిపిస్తారు, కొందరు విజయం వస్తుంది. మీరు రెగ్యులర్ గా తెలంగాణ కథ చదవడం వల్ల మీకు ఆ కార్యక్రమాన్ని గుర్తొచ్చింది. అంటే ఎప్పుడు రాలేదు సార్, మొన్ననే వచ్చింది అట్లా. అంటే ఆ స్టోరీ ఎప్పుడు రాలేదు నాకు ఆ స్టోరీ. తెలంగాణ రామని వికటకవి అంటారు. వికటకవి ఎందుకు వికటకవి అంటారంటే అమ్మవారు అనుగ్రహం ఇచ్చి ఆయనకి దర్శనం ఇచ్చి ఒక చేతిలోనేమో ఒక పాత్ర పెడితే ఆయన ఏం చేస్తాడు, రెండు కలిపి మిక్స్ చేసి రెండు తాగేస్తాడు. అప్పుడు తానంలో వికటకవి అవుతాడు. ఏదో ఒకటి తాగితే జ్ఞానం కావాలంటే జ్ఞానం వస్తుంది, ఆశ తాగేస్తాడు. కానీ రెండు కావాలి రెండు తాగేస్తాడు. అదే వికటకవి. వికటకవి ప్రపంచం అంతా పేరు సంపాదించాడు. అద్భుతం కథలు ఆయన అన్ని కూడా నేను చదివాను ఆల్రెడీ. సో మనం ఎప్పుడు కూడా మన దేవులు మనం మర్చిపోవాలి, మనం మర్చిపోరు, వాళ్ళే గుర్తు చేస్తారు. హ్యాపీ ఫీల్ అనిపించింది సార్ నాకైతే, అట్లానే అనిపించింది. మనం ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు మన చుట్టాల మధ్య మనం ఎలా పలకరిస్తారు, బాగున్నారు ఏం చేస్తుంది, మన దేవుడు మనం అలా పలకరిస్తుంటారు అప్పుడప్పుడు ఇలా వచ్చి. సో హ్యాపీ ఫీల్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ. కాళ్ళ నొప్పి కూడా తగ్గింది నిన్నటి నుంచి మీరు చెప్పింది. వెరీ గుడ్. నిన్న హీలింగ్ లో మీరు చెప్పారు కదా పెయిన్స్. అవునండి, మీకు అందరికి ఏం కావాలో తెలుసు కాబట్టి నేను చేస్తుంటాను, అన్నీ అవుతాయి. ఓకేనా, కుదిరితే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, శివలింగ దర్శనం చేసుకోండి కుదిరితేనే. ఓకేనా, అదే మాకుంటాను. ఓకే.
థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ.